హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ప్రజలకు ఒక శుభవార్త వచ్చింది. చాలా మంది గత కొన్ని నెలలుగా ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి? ఎవరికి వస్తాయి? మా పేరు లిస్టులో ఉందా? కొత్తగా అప్లై చేసిన వాళ్లకు అవకాశం ఉంటుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రభుత్వం నుంచి కీలకమైన సంకేతాలుగా వచ్చాయి. పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్రంలో అర్హులైన ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్టు సమాచారం. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు. దీని వెనుకాల కోట్ల రూపాయల ప్రభుత్వ వ్యయం, లక్షలాది మంది జీవితాలకు ప్రభావితం చేసే సంక్షేమ పథకం, అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన, డిజిటల్ వెరిఫికేషన్ వంటి అనేక అంశాలు ఉన్నాయి. ఈ వీడియోలో కేవలం న్యూస్ చదివేది కాదు, మొత్తం దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. పూర్తి వరకు చూస్తేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే పెన్షన్ల గురించి నాకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మోటివేట్ గా ఉంటుంది. నుంచి ఎలాంటి సమాచారం మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వార్త ఎందుకు అంత ముఖ్యమైనది? ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ అనేది ఒక చాలా పెద్ద సంక్షేమ కార్యక్రమం. ప్రతి నెల లక్షలాది మంది ఈ పింఛన్ పై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రతి నెల లక్షలాది మంది ఈ పింఛన్ పై ఆధారపడి జీవిస్తుండడంతో కొంతమందికి మందుల ఖర్చులు, మరికొందరికి అద్దె, ఇంకొందరికి రోజువారీ కూరగాయలు కొనడానికి ఉపయోగపడే డబ్బు. అంటే ఈ పింఛన్ అనేది కేవలం ప్రభుత్వం ఇచ్చే డబ్బు మాత్రమే కాదు, చాలా కుటుంబాలకు అది ఒక జీవనాధారం. అందుకే కొత్త పింఛన్ల ప్రకటనలో ప్రజల్లో అంత ఆసక్తి కలిగింది. గత కొన్ని నెలలుగా ఏం జరిగింది? గత కొన్ని నెలలుగా చాలా మందికి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది కొత్తగా పెన్షన్లకు ఒంటరి మహిళలుగా అర్హత పొందారు. కొంతమంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పుడు వస్తాయి అనే ప్రశ్నలకు సరైన స్పష్టమైన సమాధానం లేకపోవడంతో ప్రజల్లో అయోమయం ఏర్పడింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల కొత్త చేయూత పింఛన్లు ప్రకటిస్తామని చెప్పింది. ఇప్పుడు మంత్రి సీతక్క గారు చేసిన ప్రకటనతో ఆ హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి మంత్రి సీతక్క గారు ఏమన్నారు? ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఆమె కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. మొదటిది, ఆగస్టు 15వ తేదీ నుండి అర్హులైన ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు ప్రారంభమిస్తారు అని చెప్పారు. రెండవది, అర్హుల వివరాలను పూర్తిగా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. మూడవది, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని చెప్పారు. నాలుగవది, ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారిలో ఎవరైనా మరణించి ఉంటే వారి పేర్లను జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఐదవది, అనర్హుల పెన్షన్ పొందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎందుకు ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది? ఇక్కడ అసలు విషయం ఉంది. ఒకవేళ ఎవరికి పడితే వారికి పింఛన్ ఇస్తే నిజంగా అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతుంది. ఉదాహరణకు, ఒక గ్రామంలో 100 మందికి మాత్రం పింఛన్ ఇవ్వగలిగితే అందులో 10 మంది అనర్హులు ఉంటే నిజంగా అర్హులైన 10 మంది బయటపడిపోతారు. అప్పుడు అందుకే ప్రభుత్వం ఇప్పుడు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అర్హులు అంటే ఎవరు? చాలా మంది అనుకుంటారు, నేను అప్లై చేశాను కాబట్టి నాకు కూడా పింఛన్ వస్తుంది, నేను లబ్ధిదారుడిని, నేను అర్హుడిని అని. కానీ అలా కాదు. అప్లికేషన్ వేయడం మొదటి దశ మాత్రమే. ఆ తర్వాత అధికారులు కుటుంబ పరిస్థితి, ఆదాయం, నివాస వివరాలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు, స్థానిక ధృవీకరణ పత్రాలు ఇలాంటి అంశాలను పరిశీలిస్తారు. అన్ని సరైనట్లయితే అర్హుల జాబితాలో పేరు చేర్చుతారు. ఈసారి ఎందుకు ఒంటరి మహిళలపై ప్రత్యేక దృష్టి? ప్రభుత్వం ఈ దశలో ముఖ్యంగా ఒంటరి మహిళల పింఛన్లపై దృష్టి పెట్టినట్టు ప్రకటించింది. దీనికి కారణం, కుటుంబానికి ఆర్థిక ఆధారం లేకుండా జీవిస్తున్న మహిళలకు ప్రతి నెల ఒక స్థిరమైన ఆర్థిక సహాయం అందించడం. అయితే అర్హత ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం మాత్రమే అధికారులు పరిశీలిస్తారు. ఇంతగా తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ ఎందుకు అంత ప్రాముఖ్యత పొందింది? తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఈ పింఛన్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వృద్ధుడు తన మందులు కొనడానికైనా, ఒక ఒంటరి మహిళ ఇలా ఇంటి ఖర్చులు తీసుకోవాలన్నా, కొన్ని కుటుంబాల్లో అయితే పింఛన్ డబ్బే వచ్చే వరకే ఒక స్థిరమైన ఆదాయం ఉండడానికి కొత్త పింఛన్లు అనేది పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. మరి కొత్త పింఛన్లు ఎందుకు అవసరమయ్యాయి?
ఇది అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. 2024లో ఒక మహిళకు పెన్షన్ అవసరం లేకపోవచ్చు. కానీ 2025 లేదా 26లో కుటుంబ పరిస్థితులు మారి ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు పెరిగి ఉండొచ్చు. ఆమె ఇప్పుడు ప్రభుత్వానికి సహాయానికి అర్హులుగా అయ్యి ఉండొచ్చు. ఇలాగే ప్రతి సంవత్సరం కొత్తగా అర్హత పొందే వారికి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అందుకే ప్రభుత్వం కొత్త లబ్ధిదారులను చేరాల్సి వచ్చింది. 2 లక్షల సంఖ్య ఎలా వచ్చింది? చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు 2 లక్షలే? ఇంకా ఎక్కువ రావచ్చా? లేకపోతే ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అని. ఈ సంఖ్యను ప్రభుత్వం యాదృచ్ఛికంగా నిర్ణయించదు. సాధారణంగా అధికారులు జిల్లాలు, మండలాలు, గ్రామాల నుండి వచ్చిన వివరాలను సేకరిస్తారు. ఎంతమంది కొత్తగా లబ్ధిదారులు అయ్యారు? ఎంతమంది ఇప్పటివరకు పెన్షన్ పొందడం లేదు? ఎంతమంది దరఖాస్తు చేశారు? ఇలాంటి వివరాల ఆధారంగా ఒక అంచనాను తయారు చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదనంగా ప్రభుత్వం కేటాయించగల బడ్జెట్ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఈ పథకానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా చాలా మంది ఉన్న సందేహం. ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో సంక్షేమ పథకాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. అందులో పింఛన్ పథకాలు కూడా ఒక ముఖ్యమైన భాగం. కొత్త లబ్ధిదారులు పెరిగితే ప్రభుత్వం ఖర్చు పెరుగుతుంది. అంటే కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే ప్రభుత్వం అదనపు నిధులు కూడా సమకూర్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎందుకు తొందరపడకుండా పరిశీలిస్తుంది? చాలా మంది ఇలా అంటారు. మా అప్లికేషన్ పెట్టి నెలలైంది, ఇంకా కూడా పెన్షన్ ఎందుకు రాలేదు? దీనికి కారణం ప్రభుత్వం అర్హత నిర్ధారించకుండా పెన్షన్ విడుదల చెయ్యదు. ఒకసారి తప్పుడు వ్యక్తికి పెన్షన్ మంజూరైతే తర్వాత దాన్ని సరిచేయడం చాలా కష్టం అవుతుంది. అందుకే ముందే ప్రతి వివరాన్ని పరిశీలిస్తుంది. గ్రామ స్థాయిలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం గ్రామాల్లో, వార్డు స్థాయిలో అధికారులు పాత లబ్ధిదారుల వివరాలను పరిశీలించడం, కొత్త దరఖాస్తులను తనిఖీ చేయడం, అవసరమైతే ఇంటికి వెళ్లి ధృవీకరించడం, ప్రభుత్వ రికార్డులో సరిపోల్చడం ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంది. దీనికి లక్ష్యం ఒకటి, నిజంగా అర్హులైన వారిని మాత్రమే గుర్తించడం. ప్రభుత్వం చెప్పిన మరో ముఖ్యమైన విషయం, మంత్రి సీతక్క గారు అధికారులతో మరో ముఖ్యమైన ఆదేశం కూడా జారీ చేశారు. అర్హత ఉండి కూడా పథకం అందని వారిని గుర్తించాలి. ఇలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కొంతమంది నిజంగా అర్హులైన సమాచారం లేక లేదా ప్రక్రియ పూర్తి కాక లబ్ధిదారులకు లబ్ధి పొందకుండా ఉండవచ్చు. అలాంటి వారిని కూడా గుర్తించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పుడు మరి ప్రజలు ఏం చేయాలి? మీరు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తుంటే మీ వివరాలు సరిగ్గా ఉన్నాయా, నమోదయ్యాయో లేదా చూసుకోండి. అధికారులు సంప్రదిస్తే అవసరమైన సమాచారం మాత్రమే ఇవ్వండి. తప్పుడు హామీలను ఇచ్చేందుకు వ్యక్తులను నమ్మవద్దు. అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది, ప్రభుత్వంలో 2 లక్షల కొత్త పెన్షన్లు ప్రకటించడం, దాని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కొత్తగా అర్హులైన వారికి సామాజిక భద్రత అందించడం. అయితే ఈ ప్రక్రియలో అర్హత నిర్ధారణ, క్షేత్రస్థాయి పరిశీలన, బడ్జెట్, పరిపాలన ఏర్పాట్లు అన్ని కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి ఈ రోజు తెలంగాణ పెన్షన్ల యొక్క లేటెస్ట్ అప్డేట్స్. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి తాజా సమాచారం నాకు ఏది వచ్చినా మీకు అందించడానికి మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.